ప్రియ యవనస్తులారా, ప్రియ స్త్రీలారా, పురుషులారా, మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? మీకు దేవునితో సహవాసం ఉందా? దేవుని మందిరంలో మీకు సహవాసం కలిగి మీరు దేవుని సన్నిధిలో మీరు జీవించగలుగుతూ ఉన్నారా? లేదా లోక సంబంధమైన లోకస్తులతో ముడిపడి లోకమే శాశ్వతం అనుకొని లోక స్నేహంతో మునిగిపోయారా? ఒకసారి మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి. మీ సహవాసం దేవుని మందిరంతో మీకున్న అటాచ్మెంట్ ఎలా ఉంది? దేవుని మందిరముతో మీకుంటున్న అనుబంధము, సంబంధము, సహవాసము ఎలాగుందో మీకు గమనించండి. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, కానీ దేవునితో నీకేమి లేదు, సహవాసము లేదు. సహవాసం లేకపోవటం వల్ల నీ ఆత్మీయ జీవితము ఎంత నష్టం కలుగుతుందో దేవుని బిడ్డలారా గమనించండి. దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే దేవునితో ఫెలోషిప్ కలిగి ఉంటారో, ఎవరైతే సంఘముతో ఫెలోషిప్ కలిగి ఉంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రేష్టమైన వారు, గొప్పవారు, యోగ్యులు, హల్లెలూయా, వారు మాత్రమే నిత్యము కూడా దేవుని స్తుతించి వారు దేవుని ఆరాధన చేస్తారు.